టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం ఇప్పుడు. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామం ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. 5 విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. బయట ఫుడ్ తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లుగా అధికారులు వెల్లడించారు. 4 విద్యార్థులు రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో విద్యార్థిని సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన 135 మందికి ప్రభుత్వం సేకరించిన భూమి పట్టాలు అందించారు. ఆయన షాపులను మరో చోట నిర్మించుకునేందుకు పొజిషన్ సర్టిఫికెట్లను ఐలయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీఓ అమరేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్ శ్రీనగర్ కాలనీలోని విచ్చలవిడిగా వెలుస్తోన్న అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొరడా జులిపించింది. టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా 5-6 అంతస్తులు కడుతోన్న బిల్డర్లకు గతంలోనే హెచ్చరికలు జారీ చేసినా నిర్మాణాలు ఆపకపోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. పలు నిర్మాణాలను పిల్లర్ల దశలోనే కూల్చివేశారు. శ్రీనగర్ కాలనీలో జరుగుతోన్న అక్రమ కట్టడ నిర్మాణాలపై ఏమాత్రం ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేటర్ రామచందర్ ను మేయర్ తండ్రి అయ్యప్ప కిడ్నాప్ చేశాడని వస్తోన్న ఆరోపణలను కార్పొరేటర్ మురుగేష్ ఖండించారు. కార్పొరేటర్ శాంతి కోటేష్ గౌడ్ అనుచరుడు సత్యనారాయణ కిడ్నాప్ చేశాడని ఆయన ఆరోపించారు. శాంతి కోటేష్ గౌడ్ అనుచరుల నుండి కార్పొరేటర్ రామచంద్రను రక్షించామని ఆయన చెప్పారు. తమపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని కార్పొరేటర్ మురుగేష్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మహబూబాబాద్ లోక్సభను 3వసారి గెలవాలని ఆయన అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన 2 నెలల్లోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమ్మక్క సారలమ్మ మహాజాతర గద్దెల నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. మంచిర్యాల పట్టణంలో ఈ నెల 14 నుంచి 28 వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. జాతర కన్నేర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశించారు.